హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి షాపింగ్ టు చిక్పేట అనమాట. ఎండ వేణుమా ఎండిరుకు, రష్ వేణుమా రష్ ఇరుకు అన్నట్టుంది మా పరిస్థితి. 3 ఫ్రెండ్స్ అలా గబగబా లంచ్ చేసేసి ఆటోలో స్టార్ట్ అయిపోయాము. సడన్గా ఇది చూసి కేరళ వచ్చాను అనుకుంటున్నారేమో. కేరళ స్టైల్లో కట్టిన అయ్యప్ప స్వామి టెంపుల్ అంతే మంచి ఫేమస్ ఈ ఏరియాలో. అండ్ ట్రాఫిక్ కూడా అంతే ఫేమస్ కదా. ఇంకా నేను వెళ్ళేది హోలీ, రంజాన్ అండ్ ఉగాది ఫెస్టివల్స్ ముందు వచ్చే వీకెండ్ కాబట్టి ఆల్మోస్ట్ రష్గానే ఉన్నాయి. సో మేము అలా విధాన్ సౌదా క్రాస్ చేసుకుంటూ చిక్పేట అయితే స్లోగా రీచ్ అయిపోయాం. సూర్యుడు ఉన్న టైంలో మంచిగా ఎండకి క్యాప్ వేసుకొని మరీ బయలుదేరాం మేము. కానీ రిటర్న్ ఏ టైంకి వచ్చామో చూసేద్దామా. ఇంకా షాపింగ్ వైబ్స్ అయితే ఎలా స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది. మంచి ప్రోడక్ట్స్ అన్నీ ఇలా బయట బయట పెట్టి హోల్సేల్గా అమ్మేస్తుంటే కలకల్లా ఆడిపోతుంది కదా. ఎస్, అంటే మనం చిక్పేట ఎంటర్ అయిపోయామన్నమాట. పిల్లలకి పెద్దలకి సమానంగా నేను వాడిన వర్డ్ ఏంటో తెలుసా ఆ రోజు? ఎక్స్క్యూజ్ మీ అని. ఎందుకంటే చాలా అంటే చాలా రష్గా ఉంది. అంత ఫిక్స్డ్ ప్రైస్లో కూడా అందరూ బార్గెయిన్ చేస్తున్నారు. ఇంక ఈ బుడ్డోళ్ళు అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు మంచి ఎనర్జెటిక్గా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. మిట్ట మధ్యాహ్నం కూడా కలకల్లాడే ప్లేసెస్ ఏదైనా ఉన్నాయి అంటే అవి షాపింగ్ ప్లేసెస్ మాత్రమేనండోయ్. నేను ఈ మధ్య జనజీవన్ స్రవంతిలో కలిసి చాలానే రోజులు అవుతుంది. ఏం కావాలన్నా ఆన్లైన్ షాపింగే కాబట్టి బయటకు వచ్చి చాలా డేస్ అయింది. ఏంటో కొత్తగా ఉంది నాకైతే. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఒక ఫ్యాబ్రిక్ స్టోర్లోకి ఎంటర్ అయిపోయారు. సో నేను కూడా అలా చూస్తూ చూస్తూ వెళ్ళాను. కొనే ఉద్దేశం ఏం లేదు కానీ విండో షాపింగ్ చేద్దామన్నట్టు. కళ్ళు కామ్గా ఉన్న చేతులు ఊరుకోవు కదండి. అందుకే మంచిగా కళకళలాడుతూ ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ చూసి సెలెక్ట్ చేసుకుని బార్గెయిన్ చేసి మరీ కొనుక్కున్నాము. ఫిక్స్డ్ రేట్ అని పెడతారు కానీ మనమైతే బార్గెన్ చేయకుండా రాం కదా. ఒరిజినల్ గోల్డ్ ఎలాగో కొనే పరిస్థితి లేదు కాబట్టి అందరూ 1 గ్రామ్ గోల్డ్ మీద పడ్డారనమాట. ఇంకా మేమైతే ఇలా 1 గ్రామ్ గోల్డ్ సెలెక్ట్ చేసుకుని ఉంటే మాతో వచ్చిన బుజ్జి రత్నాలు మాత్రం ఒకళ్ళనొక్కళ్ళు ఇలానే ఎంటర్టైన్ చేసుకుంటూనే ఉన్నారు. అలా మేము అనుకున్న తప్ప అన్నీ కొనుక్కొని వచ్చాము. అలా సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చే టైంకి మేమైతే ప్యాకప్ చేసాము. ఇంక సరే అని రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. చాలా రోజులకి ఇన్ని గంటలు నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. అదేనండి కాళ్ళు నొప్పులు. సో పక్కనున్న మెట్రో స్టాప్ కి అయితే రీచ్ అయ్యాము. జస్ట్ కూర్చోడానికి ప్లేస్ ఉంటే చాలరా బాబు అనుకున్నాము. కట్ చేస్తే అక్కడైతే తిరుపతికి ఉన్నట్టు ఉన్నారు జనాలు. ఆటోనా మెట్రోనా అనుకుంటూ ఫైనల్ గా మెట్రోకే ఆప్ చేసుకున్నాం కాబట్టి ఫైనల్ గా లోపలికి వెళ్ళిపోయాము. షాపింగ్ చేయడం ఒక టాస్క్ అయితే షాపింగ్ చేసినవన్నీ మర్చిపోకుండా ఇంటి దాకా తెచ్చుకోవడం వేరే టాస్క్. సో అలా మధ్య మధ్యలో మేము ఎన్ని కొన్నాం అనేది ప్యాకెట్స్ అన్ని చెక్ చేసుకుంటూనే ఉన్నాం మేమందరం. అండ్ చాలా రోజులకి ఒక మంచి రిఫ్రెష్మెంట్ టైం అయితే దొరికింది నాకు. షాపింగ్ చేసిన ఐటమ్స్ తో పాటు నేనైతే బోనస్ గా హెడ్ ఏక్ కూడా తెచ్చుకుని ఎలానో అలా డేక్కుంటూ పాక్కుంటూ జాగ్రత్తగా ఇంటికైతే 2 మెట్రోలు మారి ఇంటికి వచ్చేసాము. See you guys. Please like, share, comment and subscribe for new updates. See you guys.